పరిశుద్ధ లియో పాపు గారి పిలుపు మేరకు రండి మన గురువుల కోసం ప్రార్థించుదాం. వారి లేనిదే మన ఆత్మలకు రక్షణ లేదు. ఏప్రిల్ 4వ తేదీ పరిశుద్ధ శనివారం. ఈరోజు సమాధిలో యేసు ప్రభువు విశ్రమించిన నిశ్శబ్ద సమయం. సేవలో విరామం లేకుండా అరిగిపోతున్న, నలిగిపోతున్న, అలసిపోయిన గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ శనివారం. శిలువ మరణం తరువాత యేసు ప్రభు సమాధిలో విశ్రమించిన నిశ్శబ్ద దినం. మనం తరచుగా మర్చిపోయే ఒక విషయం ఏమిటంటే, మన గురువులు కూడా మనుషులే. వారికి కూడా అలసట ఉంటుంది. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి. 24 గంటలు సేవలో, ప్రజల సమస్యల్లో, పరిపాలనా పనుల్లో వారు తమ శరీరాన్ని, మనస్సును నలిగిపోయేలా చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు మన ప్రార్థనా ఉద్దేశం అలసిపోయిన గురువుల కోసం ప్రార్థన. ప్రేయర్ ఫర్ ఎగ్జాస్టెడ్ ప్రీస్ట్. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఒక విచారణ గురువు రోజుకు ఎన్నో గంటలు పనిచేయవచ్చు, కానీ వారి ఆత్మకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది? వారు అలసిపోయినప్పుడు వారిని ఓదార్చేది ఎవరు? గురువుల బ్యాటరీ డౌన్ అయినప్పుడు మన ప్రార్థనలు వారికి ఆత్మీయ ఛార్జింగ్ పాయింట్లు కావాలి. వారు మళ్ళీ శక్తిని పొందుకోవాలి. గురువుల బ్యాటరీ డౌన్ అయినప్పుడు మన ప్రార్థనలు వారికి ఆత్మీయ ఛార్జింగ్ పాయింట్లు కావాలి. కొన్ని నిమిషాలు మనం నిశ్శబ్దంగా ఉందాం. సమాధిలో నిశ్చలంగా ఉన్న యేసు ప్రభుని తలంచుకుందాం. లోకపు రథ నుండి దూరంగా మన గురువులు కూడా ఈరోజు దేవుని ఒడిలో సేదదీరాలని మనసారా కోరుకుందాం. వారి ఒత్తిడి అంతా తొలగిపోవాలని వేడుకుందాం. ప్రార్థన. ప్రభువా, అలసిపోయిన మీ సేవకుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, బాధ్యతల భారం క్రింద నలిగిపోతున్న గురువులకు మీ దివ్య విశ్రాంతిని ప్రసాదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరికైతే తగినంత నిద్ర లేదో వారికి మీ స్వస్థతను, సుఖనిద్రను దయచేయండి. సేవ ఒక పనిలా మారి భారంగా అనిపిస్తున్నప్పుడు మీ దగ్గర కొత్త బలాన్ని పొందుకునే కృపను మా గురువులకు దయచేయండి. వారు తమను తాము ప్రేమించుకుంటూ తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వివేకాన్ని ప్రసాదించండి. నిశ్శబ్దంగా మీ విచారణ గురువు గారి ఆరోగ్యం కోసం మరియు శారీరక, మానసిక విశ్రాంతి కోసం ప్రార్థించండి. ఈ చిన్న ప్రార్థనను మీ బలమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు చేసిన ఈ విశ్రాంతి ప్రార్థన ఒక అలసిపోయిన గురువుకు కొండంత అండగా మారుతుంది. రేపు ఈస్టర్ ఆదివారం, మరణాన్ని జయించిన పండుగ. రేపు మనం అత్యంత ఉత్సాహంగా ప్రార్థించబోతున్నాం. పిలుపును శంకిస్తున్న గురువులలో కొత్త జీవం కలగాలని. రెన్యూవల్ ఆఫ్ వొకేషన్. రేపు తెల్లవారుజామున మన పునరుత్థాన ప్రార్థనలో మళ్ళీ కలుద్దాం. సంతోషకరమైన ఈస్టర్ ముందు రోజు మీకు శుభాకాంక్షలు. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.